ఓకే, నెక్స్ట్ చూడమ్మా డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈక్వేషన్ అని చెప్పినాం అనుకోండి, ఎట్లా ఉంటుందంటే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అంటే ఏముంటుంది? ఈక్వేషన్. డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్. డిఫరెన్షియేషన్ అంటే ఏమి? dy బై dx, d స్క్వేర్ y బై dx స్క్వేర్, d క్యూబ్డ్ y బై dx క్యూబ్. అట్లా ఉంటే దాన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్. డిఫరెన్షియల్ ఆపరేటర్స్. డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే dy బై dx ప్లస్ 2y ఈక్వల్ టు 0, 6 into d square y by dx square plus 3 into dy by dx minus 8 equal to 0. ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈక్వల్ టు 0. దీంట్లో ఏమి? డిఫరెన్షియేషన్. డిఫరెన్షియల్ అంటే ఏమి? డిఫరెన్షియల్ ఆపరేటర్స్ ఉండాలి. అంటే ఏమి? dy by dx ఫస్ట్ ఆర్డర్, సెకండ్ డెరివేటివ్ d square y by dx square, థర్డ్ డెరివేటివ్ d cubed y by dx cube. ఇదంతా ఏమన్నా అంటే an equation having the differential operators. Equation having differential operators. దీన్ని ఇంకా రాస్తా ఉంటే క్యాపిటల్ డి అంటే క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్ అని రాస్తాం. నీ నెక్స్ట్ అవసరం అయితే డి స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్, డివై అంటే డివై బై డిఎక్స్, డి స్క్వేర్ డి అంటే సెకండ్ డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డి క్యూబ్డ్ వై అంటే డి క్యూబ్డ్ వై బై డిఎక్స్ క్యూబ్. ఇట్లా. సో మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకు టూ టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రెండోది వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టైప్స్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడమ్మా, తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు వై ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనే దాన్ని ఏమంటామంటే ఇండిపెండెంట్ అంటాం, వైని ఏమంటామంటే డిపెండెంట్. ఈ ఈక్వేషన్లో చూడు, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంతండి? మనకు ఒకటి మాత్రమే ఉంది. అండ్ ఈక్వేషన్ హ్యావింగ్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్ differentiate the dependent variable with respect to that one or more independent variables. dy by dx అంటే differentiate the dependent variable. y అంటే ఏమి? డిపెండెంట్ వేరియబుల్. x అంటే ఏమి? ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి x ఒకటే కదా ఉండేది. ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్ అని, ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్ అని. ఎన్ని వేరియబుల్ ఉన్నాయి మనకు? ఒకటే ఉండేది. కాబట్టి దీన్ని ఏమని ఒకటి మాత్రమే ఉంది. రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఇంకో రకంగా ఏం చెప్తామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అండ్ ఈక్వేషన్ హ్యావింగ్ ది డిఫరెన్షియల్ ఆపరేటర్స్, డిపెండెంట్ వేరియబుల్ ఇస్ y and independent variable is x. Differentiate the dependent variable y with respect to that independent variable, with respect to that one or more independent variable. దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఎన్ని టైప్స్ వస్తాయంటే రెండు టైప్స్ వస్తాయి. ఓడిఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓడిఈ అంటాం. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డిఈ అని రాస్తాము షార్ట్కట్లో. పీడిఈ అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఓడిఈలో ఏముంటాయంటే y ఈక్వల్ టు వై ఆఫ్ ఎక్స్. ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది మాత్రమే అంటారమ్మా. ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఏమొస్తుందంటే z ఈక్వల్ టు z ఆఫ్ x కామా వై, టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంటాయంటే టూ ఆర్ మోర్.
independent variables. 2 or more independent variables. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్, దీన్ని డీతో డినోట్ చేస్తాము, దీన్ని డోతో డినోట్ చేస్తాము. వచ్చిందా ఫస్ట్ ఇయర్లో నీకు? ఇది డెరివేటివ్స్, పార్షియల్ డెరివేటివ్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్ ఏది? ఇప్పుడు చూడు, 3 into d cubed y by dx cube minus 7 into d square y by dx square plus 6y equal to 0. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏమున్నాయి అన్ని చోట్ల? ఒకటే ఉంది, ఎక్సే. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే ఓడిఈ. నెక్స్ట్ 7 into dou cubed z by dou x square dou y plus 8 into dou square z by dou x dou y minus 7 into dou z by dou x plus 8 into dou z by dou y minus 3 equal to 0. సో ఇక్కడ చూడు ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయి? 1 2 ఇది డిపెండెంట్ వేరియబుల్. z ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇట్లా డోలుగా ఇట్లా ఉన్నాయంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డి ఉందంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డినరీలో ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. పార్షియల్లో రెండైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. అర్థమైందే? ఫస్ట్ ఇది ఇప్పుడేమి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏమి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్ ఈక్వేషన్ హ్యావింగ్ ది డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. డిఫరెన్షియేట్ ద డిపెండెంట్ వేరియబుల్ with respect to that independent variable. one or more ఒక ఇండిపెండెంట్ వేరియబుల్తో కానీ ఇంకా ఎక్కువ దాంతో చేయొచ్చు. ఒక్క దాంతో చేసినాం అనుకో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రెండు అంతకంటే ఎక్కువ దాంతో చేసినాం అనుకో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అంటే అమ్మా ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ కనుక్కుంటాం. అంతే, హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ డిగ్రీ అనుకో. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ఫస్ట్ హైయెస్ట్ డెరివేటివ్ అనుకుంటాం. హైయెస్ట్ డెరివేటివ్లో పవర్ ఉంటుంది పైన. ఆ పవర్ని ఏం చెప్తామంటే డిగ్రీ అని చెప్తాం. దానిపైన ఉండేది, దానిపైన మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఇది రాసుకో. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది highest derivative in the differential equation. సో ఇప్పుడు చూడమ్మా ఒక ఎగ్జాంపుల్. 4 into d square y by dx square whole power 5 minus 7 into dy by dx whole power 9 plus 5 equal to 0. సో డెరివేటివ్ చూసుకుంటామా ఫస్ట్. ఇది ఏ డెరివేటివ్? ఫస్ట్ డెరివేటివ్నా, సెకండ్ డెరివేటివ్నా, థర్డ్ డెరివేటివ్నా, ఫోర్త్ డెరివేటివ్నా? ఫస్ట్ డెరివేటివ్ అంటే dy by dx. ఫస్ట్ డెరివేటివ్ అంటే dy by dx. d square y by dx square. స్క్వేర్ ఉంటే స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్ అని, క్యూబ్డ్ ఉంటే థర్డ్ డెరివేటివ్ అని, 4 ఉంటే ఫోర్త్ డెరివేటివ్ అని. ఇది ఫస్ట్ డెరివేటివ్, ఇది సెకండ్ డెరివేటివ్. దీనిలో ఏది పెద్దది? ఇదే సెకండ్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఏది? ఇది మనకు d square y by dx square. అది తీసుకోవాలి, అందుకే కావాలి కదా రాసిన. హైయెస్ట్ డెరివేటివ్ ఏది మనకు? d square y by dx square. ఆర్డర్ ఈ నథింగ్ బట్
హైయెస్ట్ డెరివేటివ్. ఒకవేళ ఇది కూడా d స్క్వేర్ బై dx ఉంటే 9 అంటే ఫస్ట్ తీసుకో. అదే కేసు చెప్తాను. నెక్స్ట్ డిగ్రీ. ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఈ హైయెస్ట్ డెరివేటివ్ అయిన పవర్ ఎంత అండి? 5. కాబట్టి డిగ్రీ ఎంత అంటే 5. ఆర్డర్ ఎంత? 2. డిగ్రీ ఎంత? 5. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. d³ y/dx³ 4/5 4/9 రాసాం ప్లస్ d³ y/dx³ మళ్ళీ ఒకసారి రాశాను whole/4 మైనస్ d² y/dx² whole/10. సెకండ్ డెరివేటివ్ ఏమా? సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్లో ఎన్నిసార్లు వచ్చినాయి? 2 సార్లు వచ్చినాయి. ఈ 2 సార్లు నీ ఇష్టం ఏదన్నా తింది, కానీ దీనిపైన పవర్ ఎంతండి? 9. కాబట్టి నువ్వు దీన్ని తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఆర్డర్ అని చెప్పి రాయాలి మనం. ఆర్డర్లో వాడు ఎట్లాంటి ఇస్తాడు, మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ డెరివేటివ్ అనుకో. ప్రాబ్లమ్స్ నీకు చిన్న మార్కుల క్వశ్చన్ అనుకో ఇంకా వస్తాయి చేయాలా. వాట్ ఈజ్ ఆర్డర్? ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 3. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ దీనిపైన ఎంతమ్మా? 9. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. డెరివేటివ్ అంటే మీ సెకండ్ డెరివేటివ్నా థర్డ్? ఇది చూడు, థర్డ్ డెరివేటివ్ అంటే ఇచ్చిన ఫంక్షన్ వైని ఏం చేస్తున్నాం అంటే 3 సార్లు డిఫరెన్షియేట్ చేసినాం. సెకండ్ డెరివేటివ్ అంటే ఏమి? ఇచ్చిన ఫంక్షన్ వైని ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తాం? 2 సార్లు. ఫస్ట్ డెరివేటివ్ అంటే ఏమి? వైని వచ్చేసి ఒకసారి మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే ఇస్తారమ్మా. ఇంకా అంటే నీకు చెప్తా తొందరపడాకు. ఓకే, సో నువ్వు ఆర్డర్ అండ్ డిగ్రీ చేసినప్పుడు ఓకే నేను ఏదన్నా ఇంతే. టు ఫైండ్ అండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ రిమూవ్ రాడికల్స్. క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్, ఫిఫ్త్ రూట్స్ అట్లా ఉంటాయి కదా, దాన్ని రిమూవ్ చేసి కనుక్కోవాలి. నేను ఈజీగా అర్థం కావడం కోసం ఫస్ట్ ఇస్తాను. నెక్స్ట్ చేసామంటే టు ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ రిమూవ్ రాడికల్స్. రాడికల్స్ అంటే ఏమో వస్తాయమ్మా? స్క్వేర్ రూట్. నెక్స్ట్ క్యూబ్ రూట్స్. ఇట్లా రూట్స్ ఉంటాయి చూడు, ఫిఫ్త్ రూటు, క్యూబ్ రూటు, స్క్వేర్స్ అట్లన్నిటివన్నీ ఫస్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాతనే మనం ఏం చేయాలంటే మనము ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. ఇది సింపుల్గా ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంత సింపుల్గా అంతే సేమ్ అంతే. ఓకే, ఫస్ట్ వన్ we find order and degree. ఫస్ట్ ఏదేమో x into dy by dx equal to root of 1 plus dy by dx whole square. Second, d cubed y by dx cubed equal to 1 plus dy by dx whole square power of 1 by 5 fifth root. Power of 1 by 5 అంటే ఏమి? ఫిఫ్త్ రూట్. 1 plus d square y by dx square whole square is equal to 2 plus dy by dx whole square పవర్ ఆఫ్ 3/2. పవర్ ఆఫ్ 3/2 అంటే 3 into 1/2 స్క్వేర్ రూట్ అని. ఓకే, సో ఫస్ట్ చూడు, ఫస్ట్ క్వశ్చన్ మనం ఏదన్నా కానీ ఆర్డర్ కనుక్కోవాలి అంటే ఏదన్నా రూట్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఏముంది? రూట్ ఉంది. రూట్ని రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. రూట్ తీసేద్దాం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. That is x into dy by dx whole square is equal to root of 1 plus dy by dx whole square. ఈ స్క్వేర్ ఒక రూట్ క్యాన్సిల్ అవుతుంది. దానికి ఏం మిగులుతుంది? x square into dy by dx whole square is equal to 1 plus dy by dx whole square. సో dy by dx లో ఒక చోట తీసుకోండి.
ఇది డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్, ఇది డివై బై డిఎక్స్. ఇట్లాగే నుంచే మనం కనుక్కోవచ్చు. కానీ నీట్గా రాయడం కోసం ఏం చేస్తామంటే దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. ఇది ఒక్కదాన్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. డివై బై డిఎక్స్ని కామన్ తీస్తాం. నీడేమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడమ్మా, ఇది ఏ డెరివేటివ్? ఫస్ట్ డెరివేటివ్. ఇంకా ఏమైనా డెరివేటివ్లు ఉన్నాయి ఇక్కడ మనకు? లేవు. కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ డెరివేటివ్. కాబట్టి ఆర్డర్ ఎంత అవుతుంది? 1. డిగ్రీ దీనిపైన ఎంత అమ్మా? 2. డిగ్రీ అంతే. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేది లేవా? ఇంకంత ఏం సాల్వ్ చేసేది. ఈ ప్రాబ్లానికి జస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ కనుక్కోమంటారు. నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ వస్తాయమ్మా అవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ d cubed y by dx cube equal to 1 plus dy by dx whole square power of 1 by 5. పవర్ ఆఫ్ 1/5. చూడు ఇక్కడ చూడమ్మా, ఏముంది మనకు? ఫిఫ్త్ రూట్ ఉంది. ఈ ఫిఫ్త్ రూట్ రిమూవ్ ది ఫిఫ్త్ రూట్. రిమూవ్ ది ఫిఫ్త్ రూట్. రిమూవ్ ఫిఫ్త్ రూట్. ఈ ఫిఫ్త్ రూట్ ఇటు సైడ్ వస్తే ఏమవుతాయి అంటే పవర్ 5 అవుతుంది. పవర్ 5. d cubed y by dx cube power 5 is equal to 1 plus dy by dx whole square. సో దీని ఆర్డర్లో రాసుకుంటాం. ఈక్వల్ టు 0 అన్న రాసుకోవచ్చు, లేదంటే నువ్వు డైరెక్ట్ ఇట్లాగైనా కనుక్కోవచ్చు. నీ ఇష్టం, అది ఏ ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏ డెరివేటివ్ ఉన్నాయో చెప్పు ఫస్ట్. ఇది ఏ డెరివేటివ్? ఇది ఏ డెరివేటివ్? థర్డ్ డెరివేటివ్. సో దీంట్లో ఏది పెద్దది? థర్డ్ డెరివేటివ్. కాబట్టి ఆర్డర్ ఎంత అవుతుంది? థర్డ్ డెరివేటివ్. దట్ ఈస్ హైయెస్ట్ డెరివేటివ్. That is equal to 3. So what is the degree? 5. ఇంతే. సో ఇట్లా రాసి నువ్వు మళ్ళీ ఈక్వల్ రాసి ఇట్లా సింప్లిఫై అయినా చేసుకోవచ్చు. లేదు మనల్ని కనుక్కోమంటే ఏది? ఆర్డర్, డిగ్రీ. అంతే కానీ వాడికి ఏది అవసరం లేదు. క్యూబ్ రూట్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ ఫిఫ్త్ రూట్ ఉంటే దాన్ని తీసేస్తాం. తీసేసి ఏం చేస్తామంటే జస్ట్ కనుక్కుంటాం అంతే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 1 plus d square y by dx square whole square 2 plus dy by dx whole square power of 3/2. సేమ్ మా పవర్ ఆఫ్ 3/2. ఇది ఎందుకంటే 3/2 అంటే 3 into 1/2. 3 into 1/2 1/2 అంటే ఏమని? రూట్ అని. కాబట్టి ఏం చేస్తామంటే రూట్ను రిమూవ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఎందుకు? ఇక్కడ రూట్ ఉంది. ఇక్కడ ఏముందమ్మా? రూట్. సో కాబట్టి ఏం చేస్తాం? 1 plus d square y by dx square whole square is equal to whole square చేస్తాను is equal to సింపుల్. ఇక్కడ పెద్ద లెంత్ వస్తుంది. a plus b whole square. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 plus dy by dx whole square పవర్ ఆఫ్ క్యూబ్. ఇది a plus b whole square. ఇది ఏముంది మనకు? ఓకే ఇది ఒకదానికి a plus b whole square. ఇది a plus b whole cube. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ a plus b whole square. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ a plus b whole cube. సో దీన్ని సింప్లిఫై చేస్తాము మనం. సో దీన్ని సింప్లిఫై చేస్తాం మనం. ఓకే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు సో ఇక్కడ 1 plus d square x by dx square power 4 plus t into
డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది డివై బై డిఎక్స్ హోల్ సో ఆర్డర్ 2 డిగ్రీ 4. నేను దీన్ని ఎక్స్పాండ్ చేయలేదమ్మా. దీన్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారం ఎక్స్పాండ్ చేసినాం అనుకో, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్. అంటే ఈ డెరివేటివ్లో ఏం చేంజ్ కాదమ్మా. డెరివేటివ్లో డివై బై డిఎక్స్ అంటే డివై బై డిఎక్సే ఉంటుంది, కానీ పవర్ మారుతుంటుంది. కానీ ఇక్కడ చూడు, ఇదంతా ఫస్ట్ డెరివేటివ్, ఇదంతా ఏముంది మనకు సెకండ్ డెరివేటివ్. సో మనం చూసుకో ఆర్డర్ డిగ్రీ కనుక్కునేటప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్, హైయెస్ట్ డెరివేటివ్. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో కానీ దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏముంది, డెరివేటివ్ అనేది చేంజ్ కాదు. డెరివేటివ్ ఇప్పుడు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ క్యూబ్డ్ అంటే ఏమి 2 into 3 6 అవుతుంది. డిగ్రీ చేంజ్ అవుతుంది, ఆర్డర్ చేంజ్ కాదు. ఆర్డర్ చేంజ్ కాదు. నువ్వు ఎక్స్పాండ్ చేస్తావంటే చేయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ దేనికి సంబంధించింది తీసుకుంటాం మనము, చెప్తాను. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఓకే ఓకే, దీన్ని నీకు చెప్తాను. ఇంతవరకు రాసుకో, అంతవరకు రాసుకో. అది ఇది హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత వచ్చింది మనకు 2, కాబట్టి ఆర్డర్ ఈక్వల్ టు 2. దీనిపైన పవర్ ఎంత ఉంది మనకు 4, కాబట్టి ఇది ఉంది.